యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారా? దేవుడు కృపను బట్టి మీరందరూ బాగుంటారని నమ్ముచున్నాను. మీ పిల్లల విషయంలో ఈ దినాలు ఆలోచించపాకండి. వారి ఎగ్జామ్స్ గురించి కానీ, వారి భవిష్యత్తు గురించి కానీ, వారి వివాహాన్ని గురించి కానీ, వారి ఉద్యోగాలు, ఇతర వాళ్ళ యొక్క భక్తి జీవితం, వీటన్నిటి గురించి మీరు ఏమి బాధపడకండి. మీ పిల్లల విషయంలో దేవుడు అసాధారణమైన కార్యాన్ని జరిగిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మీ పిల్లల కోసం ప్రత్యేకమైన భారం నాకు ఈరోజు కలుగజేశాడు. నిశ్చయముగా మీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనాన్ని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనము ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనాన్ని 3 దినాలుగా మనం ధ్యానం చేసుకుంటా వస్తున్నాం. దేవుడు భూమి ఆకాశాలు సృష్టించాడు. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఆ అగాధం పైన చీకటి కమ్మి ఉండేనని రాయబడి ఉంది. దానిపైన పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడినట్టుగా మనకు కనపడుతున్నాయి. దేవుని బిడ్డలారా, చీకటిని దేవుడు మన జీవితంలో ఎంతో కాలము అనుమతించడు. మన జీవితంలో కనపడుతున్న ఏ రకాల చీకటి అయినా తొలగిపోవాల్సిందే. మీ కుటుంబంలో, మీ ఇంటిలో, నీ యొక్క భర్త, భార్య, పిల్లలు, నీ తోడపట్టిన వాళ్ళు, మీ యొక్క సంఘములో, మీ యొక్క సొసైటీలో కనపడుతున్న చీకటి శక్తులు ఏదైనా సరే, ఏ రూపంలో చీకటి కనపడినా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతూ దాన్ని పారదోలబోతున్నాడు. ఆ విశ్వాసంతో మరికొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. దేవుని బిడ్డల చెడ్డ దేశం, చెడ్డ పట్టణం చీకటికి పోల్చబడినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథం 30వ అధ్యాయం 18 నుండి 19 వచనాలు చదివితే, దేవుని బిడ్డలారా, చెడ్డ దేశం అనేది అంటే ఎక్కడైతే ఏ దేశంలో దుర్మార్గత పెరిగిపోతుందో, అపవిత్రత పెరిగిపోతుందో, వ్యభిచార, తాగుడు, ఇతర అల్లరితో కూడిన ఆటపాటలు పెరిగిపోతుందో ఆ దేశం చీకటికి పోల్చబడ్డాయి. రెండవదిగా మీరు తెలుసుకోవాలని మాత్రమే నేను తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డారా, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనంలో ఫాల్స్ ప్రాఫిట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మరి దొంగ ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వారు కూడా దేనికి పోల్చబడ్డారంటే కడిగ చీకటికి పోల్చబడ్డారు. ఈవెన్ మలాక్యా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో కూడా, ప్రకటన గ్రంథం 16:10లో కూడా ఆ దొంగ ప్రవక్తలు, ఈరోజు చాలామంది మరి దొంగ ప్రవక్తలుగా, మరి వాళ్ళు అభిషేకం లేకపోయినా, దేవుడు చెప్పకపోయినా స్వలాభం కోసం ఈరోజు ప్రవచనాలు చెప్పటం, జనాలు తప్పుదారి పట్టించడం అనేది మన కళ్ళతో కనపడుతుంది. వాళ్ళ జీవితంలో చీకటి కమ్మి ఉన్నట్టుగా మనం గ్రహించాలి. మూడవదిగా సామెతలు 4వ అధ్యాయం 19వ వచనంలో పాపాత్ములు చీకటికి పోల్చబడ్డారు. సామెతలు 4వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తున్నాం. అవును, ఒక మనిషిలో ఉన్న పాపం లేకపోతే పాపాత్ముడుగా, అది పాపం పండిపోయినప్పుడు పాపాత్ముడు అవుతున్నాడు. ఆ పాపాత్ముని యొక్క జీవితం ఏమైపోతుందంటే కటిక చీకటితో నిండిపోయినదిగా మనకు కనపడుతున్నాయి. 4వదిగా మనం చూస్తే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మనం చూసినప్పుడు ఏమని రాయబడిందంటే, దేవుని బిడ్డలారా, చీకటిలో చేయబడుతున్న కార్యాలు, ఫలము లేని కార్యాలు, చీకటిలో కనపడుతున్న ఫలము లేని కార్యాలు, దేవుని బిడ్డలారా, మరి కడిగ చీకటికి పోల్చబడినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం, వాళ్ళందరూ బుద్ధి లేని వాళ్ళుగా, గ్రహింపు లేని వారుగా, అపవిత్రతను ఆశతో మరి నెరవేర్చేవారుగా, కామ క్రోధముతో నిండిన వారుగా కనపడుతున్నారని రాయబడి ఉంది. ఇటువంటి వారందరూ కడిగ చీకటిని ధరించి ఉన్నారని ఈరోజు గ్రహించాలి. తర్వాత 5వదిగా మనం చూస్తే, దేవుని బిడ్డలారా, ఫ్రూట్లెస్ లైఫ్, ఆ ఫలము లేని జీవితం, ఫలభరితమైన లేని జీవితం కూడా కడిగ చీకటికి పోల్చబడింది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తున్నాం. ఈరోజు నా వాక్యం వింటున్న మీ జీవితంలో నేను చెప్పిన ఈ 5 విషయాల్లో దేని వలన మీరు కడిగ చీకటిలో ఉన్నా ఖచ్చితంగా దేవుడు మన విడుదల చేయబోతున్నాడు. అందుకొరకు ఆయన అల్లాడుతూ కనపడుతున్నాడు. మీ జీవితం ఈరోజు ధన్యకరంగా మారబోతున్నాయి, ఆశీర్వాదకరంగా మారబోతున్నాయి. చీకటి మీ జీవితంలో ఉండడానికి వీల్లేదు.
కనుక దేవుడు ఈరోజు చీకటి తొలగించబోతున్నాడు. మరలా ప్రేయర్ అయిన తర్వాత మరలా ఈ వాక్యాన్ని మరలా వినండి, నోట్స్ రాయండి. ఖచ్చితంగా ఏ విషయంలో మీరు బలహీన అయి ఉన్నారో మీకు తెలుస్తాయి. మీకు చీకటి నుండి విడుదల కలగబోతున్నాయి. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారా ఈ సమస్యలు జరుగుతున్నాయి ప్రభా. ఇప్పుడే ఎవరెవరి జీవితంలో చీకటి కనపడుతుందో ఆ చీకటి అన్నిటి తొలగించి విడుదల ఇచ్చి ఆశీర్వదించమని, అద్భుతం జరిగించమని, తాక్కుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.